ఎప్పుడూ కూడా భావోద్వేగం ఎప్పుడైతే పడతామో లేదా ఆవేశం ఎప్పుడైతే పడతామో మనల్ని కంట్రోల్ చేసేటువంటిది ఏదనంటే ఆవేశమే. భావోద్వేగమే మనల్ని కంట్రోల్ చేసుకుంటుంది, నిన్ను పైకి రానివ్వకుండా. ఇక్కడ ఈ మాట ఎందుకు మనము చూస్తున్నామనంటే, కొంతమంది తమ యొక్క భావోద్వేగాల వలన ఆవేశాల వలన నియంత్రించబడతా ఉంటుంటారు. అంటే కంట్రోల్లో ఉండిపోతూ ఉంటుంటారు. అంటే ముందుకి వెళ్ళలేరు. ఆవేశం అనర్థం అంటుంటారు చాలా. ఆవేశం జీవితంలో ఎదుగుదలకు పెను ముప్పు అని తెలియజేస్తూ ఉంటుంది. జీవితంలోని యుద్ధాలను గెలవాలి అంటే మనము ఎప్పుడూ కూడా మనల్ని కంట్రోల్ చేసేటువంటిది లేదా మనల్ని నియంత్రించేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి అంటే దేవుని యొద్దకు మనం అందరం కూడా తీసుకొని రాగలం.